ప్రభుత్వ వైద్య రంగంలో భారీ సంస్కరణకు రెడీ అయింది ప్రభుత్వం. సర్కారు దవాఖానాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు, పారదర్శకతను పెంపొందించేందుకు ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మారుమూల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని పట్టణాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు అన్నింటినీ సిటీ నుంచే నిరంతరం పర్యవేక్షించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. రాష్ట్రంలో వైద్య సేవల బలోపేతంపై స్పెషల్ ఫోకస్ చేసింది ప్రభుత్వం. క్షేత్రస్థాయి నుంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. హాస్పిటళ్లలో సౌకర్యాలు, పరికరాలు, వైద్య సిబ్బంది, మందులు, డయాగ్నోస్టిక్స్ వంటి అన్ని సేవల్లో పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వైద్య శాఖపై నిరంతరం పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. బయటి రాష్ట్రాల్లో సక్సెస్ అయిన ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సెంటర్తో ఓపీ నుంచి సర్జరీ వరకు అన్ని వివరాలు డిజిటల్ నిఘాలో చేరనున్నాయి. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయాలి, టెక్నికల్ సపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలనే అంశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య శాఖలో పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్, మెడికల్ ఎడ్యుకేషన్ లాంటి విభాగాలు ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లలో అటెండెన్స్ కు సంబంధించి విడివిడిగా పర్యవేక్షణ కొనసాగుతోంది. వీటి మధ్య సమన్వయం పెంచేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక కీలక వారధిగా మారనుంది. కేవలం హాస్పిటల్స్కే పరిమితం కాకుండా డ్రగ్ కంట్రోలింగ్, ఫుడ్ సేఫ్టీ, ఐపీఎం, ఆయుర్వేదం, మెడికల్ కార్పొరేషన్ వంటి అన్ని కీలక విభాగాలను ఒకే సర్వర్కు అనుసంధానిస్తారు. ఈ వ్యవస్థ కేవలం హాస్పిటల్ నిర్వహణకే కాకుండా ప్రజారోగ్య పరిరక్షణకు కూడా ఉపయోగపడనుంది. ఏదైనా ప్రాంతంలో అకస్మాత్తుగా డెంగ్యూ, మలేరియా లాంటి అంటువ్యాధుల కేసులు పెరిగితే సిస్టమ్ వెంటనే అధికారులను అలర్ట్ చేస్తోంది. దీంతో అక్కడికి వెంటనే డాక్టర్ల టీంను పంపి మహమ్మారిని అరికెట్టేలా చర్యలు తీసుకోనున్నారు. హాస్పిటల్స్ లో మందుల కొరత లేకుండా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ఈ సెంటర్ తో బలోపేతం చేయనున్నారు. ఏదైనా ఆసుపత్రిలో మందుల నిల్వలు అయిపోవడానికి ముందే ఈ సిస్టమ్ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే హాస్పిటల్స్ లోని ఎక్స్రే, స్కాన్ మిషన్లు లాంటి మెడికల్ ఎక్విప్మెంట్ ఎన్ని పనిచేస్తున్నాయి, ఏవి రిపేర్ లో ఉన్నాయనే అంశాలను డైలీ అప్డేట్స్ తో పర్యవేక్షిస్తారు. ఏదైనా మిషనరీ పని చేయకపోతే వెంటనే సంబంధిత విభాగానికి అలర్ట్ వెళ్లడంతో నిర్ణీత సమయంలోనే వాటిని రిపేర్ చేయించే వీలుంటుంది. 108, 104 అంబులెన్స్ సేవలను కూడా ఈ సెంటర్తోనే పర్యవేక్షించనున్నారు. జీపీఎస్ తో లొకేషన్ ట్రాక్ చేస్తూ అత్యవసర సమయంలో అవి ఎంత వేగంగా పేషెంట్ వద్దకు చేరుతున్నాయనేది నిరంతరం మానిటర్ చేస్తారు. అంబులెన్స్ ఎక్కడ ఉంది, కాల్ వచ్చిన ఎంతసేపటికి రోగి దగ్గరకు చేరింది అనేది మ్యాపింగ్ తో చూస్తారు. ప్రమాదం జరిగినప్పుడు పేషెంట్ ను సమీపంలోని ఏ హాస్పిటల్ కు తీసుకెళ్లాలి, అక్కడ అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా అనేది కమాండ్ సెంటర్ గైడ్ చేస్తుంది. దీంతో ఏ విభాగంలో ఏం జరుగుతుందో ఉన్నతాధికారులకు క్షణాల్లో సమాచారం అందుతుంది. హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయనున్నారు. దీంతో డాక్టర్లు, సిబ్బంది విధుల్లో ఎలా ఉంటున్నారు, పేషెంట్లకు ఏ వైద్య సేవలు అందుతున్నాయి అనేది లైవ్ మానిటరింగ్ చేసే అవకాశం ఉంటుంది. హాస్పిటల్ కారిడార్లు, ల్యాబొరేటరీలు, ఫార్మసీ కౌంటర్ల దగ్గర కూడా నిరంతరం నిఘా ఉంటుంది. ఆయుర్వేదం, హోమియోపతి హాస్పిటల్స్ పనితీరు, అక్కడ అందుబాటులో ఉన్న డాక్టర్లు, మందుల పంపిణీని కూడా ఈ సెంటర్ కిందకే తేనున్నారు. అలాగే డాక్టర్లు, సిబ్బంది హాజరును ఆధార్ బేస్డ్ ఫేషియల్ అటెండెన్స్, జియో ఫెన్సింగ్ తో ఖచ్చితంగా పర్యవేక్షిస్తారు. ఒక డాక్టర్ నెలకు ఎన్ని సర్జరీలు చేస్తున్నారు, ఎన్ని కేసులు చూస్తున్నారనే డేటా ఆధారంగా వారి పనితీరును విశ్లేషిస్తారు. డేటా ఆధారంగా వారికి ర్యాంకింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ నిర్వహణలో పకడ్బందీ ప్రోటోకాల్స్ ఉండనున్నాయి. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారుల హోదా ఆధారంగా మానిటరింగ్ యాక్సెస్ ఇస్తారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లా పరిధిలోని హాస్పిటల్స్, డిఎంహెచ్ఓలు తమ పరిధిలోని పిహెచ్సిలను పర్యవేక్షిస్తారు. హెచ్ఓడీలు తమ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వివరాలను చూడొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న అన్ని విభాగాల సమాచారం మంత్రి, సెక్రటరీల పర్యవేక్షణలో ఉంటుంది.
ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రతి హాస్పిటల్ పనితీరు గణాంకాలతో సహా విశ్లేషించే అవకాశం ఉంటుంది. ఏ హాస్పిటల్లో రోజుకు ఎన్ని ఓపీలు నమోదయ్యాయి, ఎంతమంది ఇన్పేషెంట్లు చేరారు, ఆ రోజు జరిగిన సర్జరీలు ఎన్ని అనే వివరాలు ఎప్పటికప్పుడు కమాండ్ సెంట్రల్ స్క్రీన్లపై ప్రత్యక్షమవుతాయి. ఐసీయూలు, జనరల్ వార్డుల్లో ఖాళీగా ఉన్న బెడ్ల వివరాలు రియల్ టైంలో అప్డేట్ అవుతుంటాయి. క్షేత్రస్థాయిలో పేషెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న నిమిషం నుంచి వారి ట్రీట్మెంట్ ప్రక్రియ మొత్తం డిజిటల్ నిఘాలో ఉంటుంది.